ప్రియ సార్వత్రిక సంఘమా, సర్వజనీనమా, చిన్న మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఘాటికే మహారాజు ఉండేవాడట, చాకలివాడు. ఆయన ఒకరోజు బట్టలు ఉతుకుతూ, ఈ బట్టలలోని మురికి ఇలా ఉతికితే పోతున్నది, మరి నాలో ఉన్న మురికి, నా మనసులో ఉన్న మురికి, నా ఆత్మలో ఉన్న మురికి ఎలా పోవాలి అని ఆలోచించాడట. ఇక అంతే, చాకిరేవి బండకాడ అవన్నీ వదిలేసి వెళ్ళిపోయాడంట. షిరిడి గ్రామం ఆ చుట్టుపక్కల ఎక్కడో ఉంది ఆయనకి ఒక ఆలయం, నేను వెళ్ళాను, దర్శించాను. అప్పుడు చిన్నప్పుడు కదా, అన్ని పరిసర ప్రాంతాలు సరిగా గుర్తులేవు. మరి మనలో ఉన్న మురికి మనం ఎప్పుడు వదిలించుకుంటాం? మన పూర్వీకులు గొప్ప దేవుళ్ళని మనం నమ్మిన వాళ్ళు ఏం చేశారో అది మీరు చెయ్యాలి కదా, వారు ఆదర్శవంతులు కదా. ఆయన భార్యని వదిలేశాడు, అనుమానించాడు, కేవలం చాకలి వారి మాట కోసం. మరి మీరు వదిలేస్తున్నారా? లేదు కదా. ఎందుకని? సీత నిరూపించుకోగలిగి అగ్ని పునీత అయింది, మీ భార్యలు ఎవరు అవుతారు అని. ఇప్పుడు మానవులం కదా అని సర్ది చెప్తారు కదా. మంచిదే, దేవీ దేవతలు దేవుళ్ళు అనబడేవాళ్ళు చేసిన పనులు మనం చేయలేము, మనకు ఆ శక్తి లేదు. ఇది అందరం ఒప్పుకోవలసిందే, నాతో సహా. ప్రభువు చెప్తున్నాడు, ఆయన చాకలివాని సబ్బు వంటివాడు అని, కంసాలి అగ్ని వంటివాడు అని, రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభువు అని, సార్వభౌముడను నేను చెప్తున్నాడు. జ్ఞానము కొదువయ్యున్న నన్నడుగుమంటున్నాడు. బ్రాహ్మణుడు వాడి జ్ఞానం వాడి వద్దే, వాడి పరిపాలనకే ఉపయోగించుకుంటాడు, కానీ ప్రభువు ఇస్తానంటున్నాడు. దాచుకుని ఆయనే ఉంచుకుంటానంటలేదు, మనలను కూడా జ్ఞానుడుగా ఉంచుతాడు. ఆయనకున్నదంతా మనకి ఇస్తానంటున్నాడు. ఏ దేవుడు చెప్పలేదే భూమి నాది, వెండి నాది, బంగారం నాది. ఒక రాజుకి పరశురాముడు శ్రీరాముడికి వివాహ సమయంలో యావత్ భూమండలం దత్తైతే కనవానని దత్తత ఇచ్చేసారంటే ఎవరికి? రాముడికి. మరి ఈయనకి ఎక్కడదా భూమి? అసలు 100 ఎకరాలు ఎక్కడివి, 1000 ఎకరాలు ఎక్కడివి? మా కరణాలే, మేము దాన ధర్మం చేసినవి అందరికీ. నేను కాదండి, మా పూర్వీకులు. వాళ్ళ కరణాలు లెక్కలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. రారా వెంకయ్య నీకు 10 ఎకరాలు, పుల్లయ్య రారా నీకు 20 ఎకరాలు, ఓ అబ్బి రారా నీకు 100 ఎకరాలు, నాకు 500 ఎకరాలు, సంతకాలు ఎట్టేయండి, నేను మీకు అందరు కడతా, మీరు నాకు ఎట్టేయండి. అలా దాన ధర్మాలు చేసి పంచి ఇచ్చిన భూములే ఆ తరువాతి తరాలు ఇప్పుడు అమ్ముకొని తిని ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు చెడిపోతున్నారు, కొందరు బాగుపడుతున్నారు. అయ్యా, ఆయన మాట కమ్మని మాట. ఎందుకంటే జుంటితేనే దారుల కన్నా మధురమైనది. మధురం అంటే కమ్మదనమే కదా. ఆయన పూజారి, ఈ పూజారులకందరికీ అధిపతి, ఆయన ప్రధాన పూజారి. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎన్నో ఉన్నాయి. మరి దండోరా వేయించేవాళ్ళం, మాలవాడే మాదిగవాడు దండోరా వేస్తాడు అనేవాళ్ళం. ఆయనే, మీరు మాలయ అయితే మంచి అన్నది మాలయ అయితే మాల నేనవుతా అని ఆ ప్రభువు దండోరా వేశాడు. మంచితనం దండోరా వేశాడు, ప్రేమ దండోరా వేశాడు, త్యాగం దండోరా వేశాడు, తన పవిత్ర దండోరా వేశాడు, పరిశుద్ధ దండోరా వేశారు. ప్రపంచమంతటా చాటండి అని బాధ్యతలు అప్పగిచ్చాడు. నీవు సహిస్తావా? నీవు ఇంకొకరికి బాధ్యత అప్పచెప్తావా? ఇంకొకరు పైకి వస్తే సహిస్తావా? ఇంకొకరు నిలబడితే కడుపు నిండా అన్నం తింటే కంటే ఒంటి నిండా గుడ్డ కట్టుకుంటే కుటుంబంతో సరదాగా ఉంటే సహిస్తున్నావా? లేదే. ఆ సహింపు లేకనే నా మీదికి దాడులు. ఓర్మి లేదు. ప్రేమించండి అన్నాడు ప్రభు, క్షమించండి అన్నాడు ప్రభు. ప్రేమ తాళుకుంటుందన్నాడు, తట్టుకుంటుందన్నాడు. అది లేదు మనలో, ప్రియ స్నేహితులారా. మరి ఈ భేదభావాలు మాని మానవ కులంగా యువకులందరూ సమిష్టిగా ఉంటూ ఇతరుల ఆస్తులను ధ్వంసం చేయక మంచితనముగా ఉంటే మంచిది. ఇప్పుడు ధ్వంసం చేస్తావేమో వాళ్ళు బలహీనులు అని, నీకు బలముంది పోగేసుకున్న జనాన్నని. రేపనే రోజున దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మీరే చెప్తారు కదా, కర్మ రివర్స్. ఎవడికి చేసినంత ఏంటంటే, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి. ఇతరుడిని ఏదో చేద్దాం అనుకో, ఇది ఇష్టగోచరం వాడే పడతాడు. ఎన్నో ఉన్నాయి శాస్త్రాలు మన దాంట్లో చెప్పుకోవాలంటే పూర్వీకులు చెప్పినవి. కానీ నా ప్రభువు చెప్తున్నాడు,
పాపాత్ముడిని పాపిని క్షమిస్తానంటున్నాడు, ప్రేమిస్తానంటున్నాడు, పాపములని తీసివేస్తానంటున్నాడు. మరి ఆ పాతాళం అనేటటువంటి నరకము, చీకటి గది, అక్కడికి వెళ్లకుండా కాపాడుతానంటున్నాడు. ఎన్ని గ్రంథాలు చదివినా మరణమా నీ ముల్లెక్కడా అని అడిగిన దేవుడు లేడు. మరణమా నీ విజయం ఎక్కడా అని అడిగిన దేవుడు లేడు. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు లేడు. తను విజయము పొంది ఆ విజయాన్ని మన కోసం ఇస్తున్న దేవుడు లేడు. ఎవరున్నారు? శాపగ్రస్త జీవితమే వారందరూ మనకు అందిస్తున్నారు. నా ప్రభువు మాత్రమే ఆ మాట అన్నాడు. అది పాతాళము నుండి రెండవ మరణమని అగ్నిగుండము. ఇప్పుడు దూకుతున్నావే నిప్పుల గుండము, తరువాత అది అగ్నిగుండి ఆరని అగ్ని గుండముగా మారుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అంటాడు. నరకములో పాతాళంలో ఏడుపులను బొబ్బలు పెట్టుటయు పండ్లు కొరుకుటయు అంటాడు. అక్కడి నుంచి ఎవరు ఇక బయటికి రాలేరు. రావాలంటే, తప్పించుకోవాలంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు పోవటానికి ఇంకొక మార్గము లేదు అని చెప్పినాడే నా ప్రభు. ఆయన ఒక్కడే. ఈజ్ ద ఓన్లీ వన్, నన్ అదర్ దాన్ దట్ ఈజ్ మై లార్డ్, మై కింగ్. ఈ జీసస్, JESUS కదా. మీరు అంగీకరించవచ్చు కదా మంచి చెప్తున్నప్పుడు. పోరాటం ఎందుకు? ఆయన మన కోసం అన్నీ చేశాడు, చక్కపరిచాడు. బ్రతుకును దిద్దుకుంటే చాలు, మన పాపాలు ఒప్పుకుంటే చాలు, క్రీస్తు అనే బండపై మనం నిలబడితే చాలు. సర్వము మన కోసం త్యాగం చేసిన దేవుడు, మనకిచ్చే దేవుడు. మరి నేను అంగీకరించాను ప్రియులారా, మీరు కూడా అంగీకరిస్తారని కోరుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను. మహాదేవుని కృప మీకందరికీ కలుగునుగాక. ఆయన యందు మీరందరూ వర్ధిల్లుదురుగాక. ఆయన సత్యమును, సర్వసత్యమును, ఆయన సుగుణాల సంపదను అన్నీ మీరు తెలుసుకుందురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.